హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు క్యాన్వాని యూజ్ చేసి ఒక వెబ్‌సైట్ ని వితౌట్ కోడింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. దీనికోసం మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అడిగితే చాలు ఆటోమేటిక్‌గా అదే వెబ్‌సైట్ ని క్రియేట్ చేసి ఇస్తుందన్నమాట. అది ఎలా క్రియేట్ చేసి ఇస్తుంది అనేది మనం క్లియర్ కట్‌గా నీట్‌గా చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మీరు క్యాన్వా వెబ్‌సైట్‌లోకి వచ్చేసి మీ జీమెయిల్ అకౌంట్ తోటైతే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇందులోనే మీరు ఏదైతే మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ ప్రాంప్ట్ అనేది అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, కింద వచ్చేసి డిజైన్ ఫర్ మీ, క్రియేట్ అన్ ఇమేజ్, డ్రాఫ్ట్ ఏ డాక్, ఇవి ఉన్నాయి కదా. ఇందులో మీరు కోడ్ ఫర్ మీ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ డిస్క్రిప్షన్ అనేది అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఒక పోర్ట్‌ఫోలియో వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకు నేను ప్రాంప్ట్ అయితే ఇలా ఇస్తున్నాను అన్నమాట. ఓకే, ప్రాంప్ట్ అయితే ఇలా ఇచ్చానన్నమాట. క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ గ్రాఫిక్ డిజైనర్ పోర్ట్‌ఫోలియో ఇన్ అడ్వాన్స్డ్ ఎన్హాన్స్డ్ యూఐ యూఎక్స్ విత్ రెస్పాన్సివ్ అనేది అయితే ఇచ్చాను. మీరు ఇదంతా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ క్రియేట్ వెబ్సైట్ ఫర్ అని చెప్పేసి మీ బిజినెస్ నేమ్ గానీ ఏదైనా గానీ ఇవ్వచ్చు అనమాట సింపుల్ గా. ఓకే, ప్రాంప్ట్ అయితే మీరు ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేసేయండి. ఓకే, సబ్మిట్ చేయగానే మీకు ప్రాసెస్ అనేది అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ కోడ్ అనేది ఆటోమేటిక్ గా అది ఇంతకు అదే జనరేట్ చేస్తుంది అనమాట. మనకు ఇందులో ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, కోడ్ మొత్తం జనరేట్ అయిపోయిన తర్వాత మనకు వెబ్సైట్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ప్రొఫెషనల్ గా ఇది డిజైన్ చేసింది అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ నావిగేషన్ బార్ అయితే ఇచ్చేసింది. హోమ్, అబౌట్, పోర్ట్‌ఫోలియో, కాంటాక్ట్ అని చెప్పేసి ఇక్కడ హీరో సెక్షన్ ని కూడా ఇచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి, వ్యూ మై వర్క్ అంటే ఇది నేను గ్రాఫిక్ డిజైనర్ కి సంబంధించి పోర్ట్‌ఫోలియో వెబ్సైట్ ని అయితే క్రియేట్ చేయమని చెప్పాను కాబట్టి నాకు ఈ విధంగా ఇదైతే డిజైన్ చేసింది. ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ హోమ్ పేజ్, తర్వాత అబౌట్, ఒకసారి స్క్రోల్ చేసి చూద్దాము. చూసారు కదా, అబౌట్ సెక్షన్ లో వచ్చేసి ఇక్కడ మనం మన ఇమేజ్ ని కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, ఆల్ ప్రాజెక్ట్స్, బ్రాండింగ్, వెబ్ డిజైన్, ప్రింట్ డిజైన్, మీరు ఇలా ప్రొఫెషనల్ గా నీట్ గా ఒక వెబ్సైట్ ని అయితే ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి మీరు ఏదైనా కానీ మోడిఫికేషన్ అనేది టైప్ చేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది మీరు ఇచ్చిన మోడిఫికేషన్స్ తగ్గట్టుగానే డిజైన్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన కోడ్ ని చూడాలి అనుకుంటే ఇక్కడ షో కోడ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కాపీ కోడ్ అని ఉంటుంది. దీన్ని కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ ద నేమ్ అలెక్స్ రివర్ టు మహేష్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ సబ్మిట్ అనేది అయితే ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, చేంజింగ్ డిజైనర్ నేమ్ టు మహేష్ అని చెప్పేసి అది ఆటోమేటిక్ గా మాడిఫై చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, చూసారు కదా, ఇక్కడ నా నేమ్ అయితే వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఇలా మీరు కూడా ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.